వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద నిర్మాణం చేపట్టిన దేవాదుల ఫేజ్ 3 పంప్ హౌస్లోని ఒక మోటార్ను ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి. దేవాదుల ప్రాజెక్టులోని అన్ని పెండింగ్ పనులను 2026 డిసెంబర్లోగా పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 2.5 దశాబ్దాలుగా దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, 3వ ఫేజ్లో ఒక మోటార్ను ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు మంత్రి ఉత్తమ్. ప్రస్తుతం 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నామని, 15 రోజుల్లో మరొక మోటార్ను అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. సుమారు 2.5 దశాబ్దాల నుంచి నిర్మాణంలో ఉంది. మరి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకి ఒక మాట ఇస్తున్నాం. నేటి ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు అన్ని విధాలుగా మేము పూర్తి చేస్తాం. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా మరి ఏదైతే డిజైన్ యాక్టికి వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి. ఇందిరమ్మ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, గత బీఆర్ఎస్ విధానాల వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆలస్యమైన దేవాదుల నీటిని తరలిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రంలో సాగు, తాగునీరుకు సమస్యలు లేకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సుమారు 600 నుంచి 650 క్యూసెక్కుల నీరు రావటం జరుగుతుంది. దీనివల్ల ఎక్కడైనా కొద్ది ప్రాంతంలో అది 150 ఎకరాలు ఏడన్నా నష్టం జరిగి ఉండొచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలంగా చేసే దాంట్లో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే రకంగా స్థానిక శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు, మిగతా శాసనసభ్యులు అందరూ ప్రజల కోసం, ముఖ్యంగా రైతన్నుల పక్షపాతైన ఈ ఇందిరమ్మ